కమర్షియల్ సినిమాకు బీసీ సెంటర్స్ లో ఎప్పుడు మంచి ఆదరణ ఉంటుందని మరోసారి రుజువైంది. ఒక పక్క స్ట్రైట్ సినిమాల హడావిడితో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కూడా ఓ డబ్బింగ్ సినిమా, అది కూడా పెద్ద పెద్ద స్టార్స్ లేని సినిమా, పైగా పెద్దగా ప్రమోషన్స్ చేయని సినిమా ఏకంగా బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రైట్ తెలుగు సినిమా కంటే భారీ వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తోంది. అదే రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో హర్రర్ కామిక్ థ్రిల్లర్ గా వచ్చిన కాంచనా 3. మంచి అంచనాల మధ్య ఏప్రిల్ 12న విడుదలైన సాయిధరం తేజ్ చిత్రలహరి బాక్సాఫీస్ వద్ద కృష్ణా జిల్లాలో మొత్తం 10 రోజులకు గాను 74.99 లక్షల షేర్ ను రాబట్టింది. అది మంచి ప్రమోషన్స్ మరియు మెగా అభిమానుల అండదండలు ఉండగా, కానీ కాంచనా 3 మాత్రం కృష్ణా జిల్లాలో కేవలం 3 రోజులకు గాను 69.20 లక్షల షేర్ ను రాబట్టింది. ఒక విధంగా ఇది భారీ తేడానే. చిత్రలహరి 10 రోజుల కలెక్షన్స్ కు, కాంచనా 3 3 రోజుల కలెక్షన్స్ కు కేవలం 4 లక్షలే తేడా కావడం విశేషమే. అలాగే క్లాసిక్ చిత్రం, సూపర్ డూపర్ హిట్ చిత్రం అంటూ ప్రశంసల వర్షంలో ముద్దవుతున్న జెర్సీ కూడా కాంచనా 3 తో పోటీ పడాల్సిన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే కృష్ణా జిల్లాలో జెర్సీ మొదటి 3 రోజులకు గాను 76.79 లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. అంటే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న కాంచనా 3 కలెక్షన్స్ కంటే ఒక్క 7 లక్షలు ఎక్కువ అంతే. మొత్తానికి కృష్ణా జిల్లాలో బాక్సాఫీస్ వద్ద కాంచనా 3 తో పోటీ పడటానికి మన స్ట్రైట్ తెలుగు సినిమాలు బాగానే శ్రమిస్తున్నాయి. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.